శాస్త్రి గారు, ఒకటి మనం అక్కడ విఐపీలందరి గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ అత్యంత సామాన్యుల గురించి ప్రస్తావించుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే విరాళాల సేకరణ మొదలైనప్పుడు, ఒక్క రూపాయితో అది మొదలైనప్పుడు ప్రతి మనిషి ఉన్నవాడు లేనివాడు అని సంబంధం లేకుండా ఉన్నంతలో ఎంతో అంత ఇవ్వాలన్న తాపత్రయం. కొంతమంది అప్పులు చేసి కూడా వారు అక్కడ స్వామి కోసం అని చెప్పి విరాళాలు ఇచ్చిన సందర్భాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అద్భుతమైన చైతన్యం అమ్మ. నిజంగా మన వాడవాడలా వీధి వీధిన ఈ ప్రతి వాళ్ళు ఓన్ చేసుకున్నారు. రాముడు గుడి అని అంటే వాళ్ళ సొంత పని, సొంత ఇంట్లో అని అన్నట్టుగా తీసుకొని ఎంతోమంది ఏదో ఉడతా భక్తి అంటారే ఆ రకంగా మొత్తం 140 కోట్ల మంది ఉడతల్లాగా ఫీల్ అయిపోయి తలా ఒక చెయ్యి వేసి ఒక భవ్యమైన మందిరాల్లో పాలు పంచుకోవటం అనేది నిజంగా మన ప్రజల అదృష్టమే. ఇంతకన్నా మనం చెప్పవలసింది లేదు. సామాన్యులు అందరూ ఉన్నారు కనుకే రేపొద్దున రాబోయేటువంటి గొప్ప నవశకంలో ఈ ప్రజలందరూ భాగస్వాములు అవుతారు. ఈ చైతన్యం ఇక్కడితో ఆగదు. ఇది కేవలం భక్తి పారవశ్యమే కాదు, ఒక అద్భుతమైన హైందవ చైతన్యం. ఇది మన దేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతం.